హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విద్యార్థులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటించారు. విద్యార్థుల అక్రమ అరెస్ట్ రిమాండ్ను నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఇవాళ ఉదయం 11 గంటలకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టొద్దని, వర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని డిమాండ్ చేశారు. మొండిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూముల్ని అట్లాగే యూనివర్సిటీల భూముల్ని పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని బలవంతంగా లాక్కెళ్లి కార్పొరేట్ సంస్థలకంతా అప్పగించి కోట్ల రూపాయలు గడించాలనేటటువంటి ప్రయత్నాల పేరుతో ఉంటూ దాన్ని వ్యతిరేకించే ఉద్యమాల్ని అణిచివేసి కేసులు పెడతామని చెప్పి భయపెట్టే చర్యలకు పూనుకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ భూముల వేలం కానీ అక్కడ జరుగుతున్నటువంటి చర్యలన్నిటి కూడా వెంటనే నిలిపివేయాలని చెప్పి ఆ భూముల్ని యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.